హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో దోసకాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ దోసకాయ పచ్చడిని మనం రకరకాల గ్రేవీస్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటాతో ఈ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చట్నీని మనం వేడివేడి అన్నంలో ముద్దపప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకే కాకుండా దోశల్లోకి, ఇడ్లీల్లోకి కూడా చక్కగా సెట్ అయిపోతుందండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దోసకాయని తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ విత్తనాలు యాడ్ చేయట్లేదండి. మీరు విత్తనాలు యాడ్ చేయాలి అనుకుంటే టేస్ట్ చూసుకుని చేదు లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మన దోసకాయ ముక్కకి ఉప్పు బాగా పడుతుందండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా కొద్దిగా ఫ్రై అయ్యి ఇందులోంచి వాటర్ వస్తూ ఉంటాయి కదండి, అప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయి కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా ఉడకకుండా ముందే స్టవ్ ఆఫ్ చేయటం వల్ల ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరగా పాడైపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ, పచ్చిమిర్చి, ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా, జీలకర్ర, వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న వంకాయ, టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకుని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకుని అవి చిటపటలాడాక చిటికెడు పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులోకి ముందుగా రెడీగా పెట్టుకున్న దోసకాయ పచ్చడి వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, నోరూరించే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి దోసకాయ పచ్చడి ఈ విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.